నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది। అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఎరువుల దుకాణదారులు ఎరువుల అక్రమ నిల్వలు రైతులకు అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు। చీరాల ఈపురుపాలెంలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ ప్రతిష్ఠా మహోత్సవాలు కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహణ। అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు। అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు। జిల్లాలో 2095 మంది దృష్టి లోపంతో, 2682 మంది వినికిడి లోపంతో, 10,452 మంది ఆర్థో విభాగాల్లో, 353 మంది మానసికంగా, మొత్తం 15,582 మంది సదరం ధృవీకరణ పత్రాలు పొంది ఉన్నారన్నారు। వీరు రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్లు పొందుతున్నారన్నారు। వీరికి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయన్నారు। అవసరమైన వారికి పరికరాలు అందజేస్తున్నట్లు వివరించారు। ప్రభుత్వం నిర్దేశించిన వికలాంగుల హక్కుల చట్టం జిల్లాలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు। ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు। అనంతరం విభిన్న ప్రతిభావంతులకు టచ్ ఫోన్లు, 3 చక్రాల సైకిళ్లను జిల్లా కలెక్టర్ అందజేశారు। మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే బాలబాలికలు వచ్చారో వాళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను। మనం ఈ రోజున మీరు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొని వచ్చారు। ఆర్టీసీ బస్సు ఫెసిలిటీ కావాలి బాపట్ల టౌన్కి అని, అది ఎక్కడి నుంచి కావాలి అనే క్లారిటీ నాకు ఇవ్వలేదు। ఆయన ఎవరో నాకు కొంచెం వల్లపర్ల మీదుగా ఓకే, నేను ఇది ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి లోన్స్ కావాలి అనేటువంటిది। ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలో అది నేను ఆర్ఎంఆర్టీసీని పిలిపించి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను। అట్లానే మనము ఒక నెల రోజుల క్రిందట డిడిఆర్సి మీటింగ్ చేసినప్పుడు చాలా మందికి లోన్స్ ఫెసిలిటీ మనం కల్పించాం। సో ఈ సంవత్సరం మనకి ఏవేవైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవకాశాలు ఉన్నాయో అర్చన, వాటన్నిటినీ కానీ మనం ముందుగానే అందుకొని దాంట్లో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్కి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఇల్లు అయినా ప్రభుత్వమైనా ఒక బడ్జెట్ ఉంటుంది, కుటుంబమైనా గవర్నమెంట్ అయినా। ఇంట్లో ఏ విధంగా అయితే ఉన్న వాళ్ళందరికీ మోటార్ సైకిల్ కావాలి, అందరికీ కార్లు కావాలి, అందరికీ ఇల్లు కావాలి అని మనం ఎలా కోరికలు తీర్చుకోలేమో ఇంట్లో కూడా లిమిటెడ్ అయిపోతాం। ఇంటి యజమాని ఏమంటాడు మనల్ని ఇవి ప్రభుత్వంలో కూడా ఉంటాయి। కాబట్టి ఏవైతే మనకు ప్రభుత్వం సైడ్ నుంచి అవకాశం ఉన్నాయో వాటన్నిటినీ మనం అందిపుచ్చుకొని మీ అందరికీ అవకాశాలని కల్పించడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది। అర్చన ఎన్ఎస్ఎఫ్డిసి స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ మనకున్న ప్రొవిజన్స్ అన్నింటిలో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ని పెట్టి మనం వాళ్ళకి ఈ సంవత్సరం మనం చేయాలి। అదేవిధంగా మీరు కొన్ని షాప్స్లో రిజర్వేషన్ అడుగుతా ఉన్నారు। మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ బాపట్ల లేదా అదర్ 4 మున్సిపాలిటీస్ కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు, ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో కట్టిన షాపుల్లో 5% అనేది మీ యొక్క హక్కు, మీరు దాన్ని న్యాయబద్ధంగా అడుగుతున్నారు, దాన్ని మనం ఇక్కడ ఆమోదిస్తూ ఉన్నాము ఆ విషయాన్ని। అదేవిధంగా అర్చన మీరు నాకు ఒక ఫైల్ సర్క్యులేట్ చేసి ఒక ప్రొసీడింగ్స్ 4 మున్సిపల్ కమిషనర్స్కి అండ్ డిపిఓకి, సో 5% అనేది పక్కా అమలు అయి తీరాలి అని చెప్పి ఒక ప్రొసీడింగ్స్ రెడీ చేయాలి, మనం ఆ ప్రొసీడింగ్ ఇష్యూ చేయాలి। ఎక్కడైనా ఏదైనా గ్రీవెన్స్ ఉండి నాకు రాలేదు అన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేది మన జిల్లాలో అమల్లో
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గంతో పాటుగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు విస్తృత తనిఖీ చేపట్టారు. తనిఖీలో దుకాణదారులు ఎరువుల క్రయ విక్రయాల సమయంలో ఆయా వివరాలను ఈ పాస్ లో నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఎరువుల అక్రమ నిల్వలు, రైతులకు అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుదర్శన్ రాజు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గంతో పాటుగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు విస్తృత తనిఖీ చేపట్టారు. తనిఖీలో దుకాణదారులు ఎరువుల క్రయ విక్రయాల సమయంలో ఆయా వివరాలను ఈ పాస్ లో నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల అక్రమ నిల్వలు, రైతులకు అమ్మకాల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం వల్ల కేంద్రం నుంచి ఎరువుల సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉండడంతో వ్యవసాయ కమిషనరేట్ నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఎరువుల దుకాణదారులు విధిగా ఎరువుల క్రయ విక్రయాలను ఈ పాస్ మిషన్ లో నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో అవకతవకలు గమనించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు కమల్ రాజు, చీరాల ఏవో సుమతి తదితరులు పాల్గొన్నారు. ఈయన కమల్ రాజు, ఈస్ట్ గోదావరి నుంచి ఏవోని, మా ఇద్దరిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి మన బాపట్ల జిల్లాకు పంపించడం జరిగింది. ముఖ్యంగా మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఎరువులు స్టాక్ రాగానే మనకి ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేయటం, తర్వాత స్టాక్ రిజిస్టర్లో ఎంటర్ చేయటం చేస్తారు. తర్వాత రైతులకు అమ్మిన తర్వాత ఈ పాస్ మిషన్లో డిడక్ట్ చేయాలి, స్టాక్ రిజిస్టర్లో కూడా డిడక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాస్ మిషన్లో ఎంత స్టాక్ ఉందో అక్కడ తెలుస్తూ ఉంటుంది, మొత్తం దేశం అంతా కూడా తెలుస్తుంటుంది. ఇప్పుడు మనకి ఎరువులు కావాలంటే ఇక్కడ ఎరువులు అయిపోయినాయి అని చెప్పేసి మనం రిపోర్ట్ ఇస్తే ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేయలేదనుకోండి, కొన్ని చోట్ల ఏంటంటే, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అమ్ముతున్నారు కానీ ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేయటం మర్చిపోవటం, లేకపోతే ఏదో ఆలస్యం చేయటం జరుగుతుంది. దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో మన దగ్గర ఎరువులు ఉన్నట్టుగా చూపిస్తుంది. అందువల్ల అది క్లియర్ చేయడం కోసం మా టీమ్స్ వేశారు. క్లియర్ చేపిస్తున్నాము అన్ని చోట్ల. ఇంకా ఎవరైనా ఎక్కువ తేడాలు ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుద్ది. ఇప్పుడు దాకా బాపట్ల మండలంలో కొన్ని చూసాము, తర్వాత ఈ చీరాల మండలం ఈపురపాలెంలో చూసాము, బీవీపాలెంలో చూసాము. ఇంకా మిగిలిన మండలాల్లో కూడా ఈ 2-3 రోజుల్లో చూడటం జరుగుతుంది. ఎన్ని రోజులు అనేవి అయిపోయిన దాకా తిరుగుతాం. వ్యత్యాసాలు ఉన్నాయి. వాళ్ళందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 1-2 రోజుల్లో క్లియర్ చేస్తా ఉన్నారు. మళ్ళీ కూడా డేటా కనిపిస్తుంది, మనకి క్లియర్ అయిందా లేదా అనేది డేటా కనిపిస్తుంది. చేయకపోతే తప్పనిసరిగా వాళ్ళ మీద లైసెన్సులు సస్పెండ్ చేయటం, రద్దు చేయటం, ఇట్లాంటి చర్యలు కూడా తీసుకుంటాం. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం మొదటి ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. మరి ముఖ్యంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి స్వామివారికి మహాకుంభాభిషేకం, యజ్ఞ మహోత్సవాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలకు ఈపురపాలెం ప్రాంతం భక్తులే కాక చీరాల పరిసర ప్రాంతం భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. యవ్వన కౌమార వార్ధక్య జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం అవస్థాసు సహకుటుంబస్య విశ్వమహర్షిగోత్రోద్భవస్య ఆదినారాయణ నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీ ప్రసన్నా సమేతస్య సహకుటుంబస్య ఎదురుచి గోత్రయే వరవరద సర్వజనమే వశమాన యస్వాహ అస్వాహ స్వాహ అన్నప్పుడు అందరూ ప్రచారం చేయాలి. ఓం శ్రీం హ్రీం విశ్వత నాగశ్రీ నామధేయస్య సహకుటుంబస్య ఆత్రేయ మహర్షిగోత్రోద్భవస్య ప్రకాశ్ రాజ మల్లికార్జున సమేతస్య విఘ్నేశ్ నామధేయస్య
लक्ष्मी शैलेश नामधेयस्य सह कुटुंबस्य विष्णुमहर्षगोत्राध्वमस्य गौरी शंकर नामधेयस्य श्री जय श्री राम गुरुकाल श्री अभयान्य स्वामी देवस्थान చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ పరిధిలో హరిప్రసాద్ నగర్ లో అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం కనుల పర్వంగా సాగింది. ఈ సందర్భంగా అయ్యప్ప భవానీ మాలధారులు పెద్ద ఎత్తున పాల్గొని మణికంఠునికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. చీరాల మున్సిపల్ పరిధిలో హరిప్రసాద్ నగర్ లో అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం కనుల పర్వంగా సాగింది. ఈ సందర్భంగా అయ్యప్ప భవానీ మాలధారులు పెద్ద ఎత్తున పాల్గొని మణికంఠునికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మణికంఠుని 18 మెట్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు అయ్యప్ప భవానీ మాలధారులు భక్తి గీతాల ఆలాపనతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్యాప్ ఇవ్వాలమ్మా. ఒక్కొక్కరు సత్తుపడి ఆంజనేయ స్వామి వచ్చి మీ పైన పడ్డారండి. ప్రతి ఒక్కరు అమ్మా మీరు జవానీలు మీరు చేయట్లేదు, అందరూ చేస్తారు, సివిల్ స్వాములు చేస్తున్నారు. 2 చేతుల వైగెత్తి అందరూ కూర్చొని దయచేసి 2 చేతుల వైగెత్తి వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విధిగా నమోదు చేసుకోవాలని కళాశాల సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. కళాశాలలో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రగతిలో విద్యార్థులు కీలక పాత్ర అని, అటువంటి విద్యార్థులు ఓటు హక్కు ద్వారా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి నాట్ ఓన్లీ బ్రిటిష్ కాదు, బ్రిటిష్ అన్ని రష్యా వారు కూడా మన దేశపైకి వచ్చారు. వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చారు, కానీ ఇక్కడ కానీ ఎప్పుడైతే 1750, 1400s స్టార్ట్ అయింది.
మన భారతదేశం వేరే ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాల పరిచయం. బట్ 17th ఎప్పుడైతే మన బ్రిటిష్ వాళ్ళు వచ్చారో మన దేశానికి ఇక్కడ సంపద దోచుకునే కాకుండా బిజినెస్ పరంగా మన మీద ఆధిపత్యానికి మనకి ఏదైతే హక్కులు అంతకుముందు అయితే మన రాజు మనం పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం ప్రతి రైట్స్ లిబర్టీ అండ్ ఆల్ వీఆర్ ఎంజాయ్డ్. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లొచ్చే క్రమంలో రైలు నుంచి జారిపడి యువకుడు మృత్యువాత పడిన ఘటన చీరాల ఈపురపాలెంలో సావరపాలెం రైల్వే గేటు సమీపంలో చోటు చేసుకుంది. మృతుడికి 6 నెలల క్రితమే వివాహం కావడంతో ఆ కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. పర్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామ పంచాయతీ స్వర్ణహరిజన వాడకు చెందిన కళ్యాణ్ రోజువారీ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే క్రమంలో తెనాలి రైల్లో వెళ్లి వస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఈ నెల 15 ఆదివారం తెనాలిలో వ్యవసాయ కూలీ పనులకు స్వర్ణగ్రామం నుంచి గ్రామంలోని కొందరితో కలిసి వెళ్లాడు. తిరిగి సాయంత్రం గ్రామానికి చెందిన కొందరు తిరిగి వస్తున్న క్రమంలో తనకి వేరే పని ఉందని వేరొక రైల్లో వస్తానని చెప్పాడు. దీంతో మిగిలిన వాళ్ళందరూ గ్రామానికి వచ్చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కానీ చీరాల ఈపురపాలెంలోని సావరపాలెం రైల్వే గేటు సమీపంలో రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది గమనించిన రైల్వే లైన్మెన్ చీరాల్లో జీఆర్పీ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. కాగా సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో మృతదేహానికి గుర్తించే క్రమంలో గ్రామంలోని పెద్దలకు సమాచారం అందడంతో బంధువులు గ్రామస్తులు పెద్ద ఎత్తున చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో సైతం విషాదచాలాలు ముకున్నాయి. మృతుడు కళ్యాణ్కు 6 నెలల క్రితమే బాపట్లకు చెందిన యువతితో వివాహమైంది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 11 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 63,598 మంది భక్తులు దర్శించుకోగా 20,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.59 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మరో 48 గంటల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉత్తర దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అల్పపీడనంతో కోస్తాంధ్రలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్టు తెలిపారు. మత్స్యకారులు రేపటి నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. పాన్ శాటిలైట్ పరీక్ష విఫలమైంది. ఆ దేశానికి చెందిన స్పేస్ వన్ కంపెనీ వాళ్ళ కైరోస్ రాకెట్ ప్రయోగించింది. ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న రాకెట్ నింగిలోకి వెళ్లిన తర్వాత విఫలమైంది. ఆ కంపెనీ రాకెట్ విఫలం కావడం 9 నెలల్లో ఇది రెండోసారి. సెంట్రల్ జపాన్ లో ఉన్న ఒకాయమ పర్వత శ్రేణుల నుంచి రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయింది. అయితే మిషన్ పూర్తి చేయడంలో రాకెట్ విఫలమైనట్టు కంపెనీ ప్రకటించింది. కక్షలో ఉపగ్రహాలు ప్రవేశపెట్టేందుకు జపాన్ ఈ రాకెట్ ప్రయోగించింది. నిజానికి శనివారం జరగాల్సిన ప్రయోగం బలమైన గాలుల వల్ల బుధవారానికి వాయిదా పడింది. మార్చిలో జరిగిన ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. అప్పుడు టేక్ ఆఫ్ తీసుకున్న 5 సెకండ్లలోనే రాకెట్ పేలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా అనేక కేసులకు సంబంధించిన ప్రాపర్టీలు సీజ్ చేసి అటాక్ చేసింది. ఆర్థిక నేరాలకు లింక్ ఉన్న ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారు. లోక్సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సీతారామన్ బదులిస్తూ విజయవంతంగా ఈడీ సుమారు 22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలు సీజ్ చేసినట్టు చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్ల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో 1,052.5 కోట్ల ఆస్తుల్ని బ్యాంకులు జప్తు చేసుకున్నట్టు చెప్పారు. ఇక నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ స్కామ్ లో 17.47 కోట్లు బ్యాంకులు సీజ్ చేశాయన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గత 4 ఏళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలు ప్రభుత్వం తీర్చింది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవో విడుదల చేసింది. హెడ్ క్వార్టర్ వెలుపల 6 నుంచి 12 లోపు సిబ్బందికి అలవెన్స్ మొత్తాన్ని చెల్లించేలా ఆదేశాలు పేర్కొంది. దీనివల్ల అలవెన్స్, నైట్ అవుట్ మంజూరై సుదూర ప్రాంతాలకు రాత్రిపూట డ్యూటీలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. గతంలో అనేక సార్లు ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలు వారి సమస్యలపై పోరాటాలు చేసిన గత ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. స్కోడా కూడా వాహన ధరలు 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరగటం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని, ఈ నూతన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. ఇటీవలి మార్కెట్లోకి విడుదల చేసిన కైలాక్ మోడల్ ఈ పెంపు నుంచి మినహాయింపునిచ్చింది. దీంతో కుషక్, స్లానియా, సూపర్, కొడిక్యూ మోడళ్లు మరింత ప్రియంకానున్నాయి. అలాగే జీప్, సిట్రాయిన్ మోడళ్ల ధరలు కూడా 2% పెంచుతున్నట్లు స్టెలాంటిస్ పేర్కొంది.
ఆస్ట్రేలియా భారత్ మధ్య గబ్బా మైదానంలో జరిగిన 3వ టెస్టు డ్రాగా ముగిసింది. 275 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 8 రన్స్ చేసింది. అయితే టీ బ్రేక్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు చేశారు. దీంతో రెండు జట్లకు చెందిన ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చేసుకున్నారు. 5 టెస్టుల సిరీస్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్ లో ఆఖరి రోజు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇండియా 260 రన్స్ కు ఆల్అౌట్ కాగా ఆస్ట్రేలియా 2 ఇన్నింగ్స్ లో 89 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక 275 రన్స్ టార్గెట్ తో ఇండియా బరిలోకి దిగింది. వార్తల బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆ సమాచారం ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రముఖ దినపత్రికలో మద్యం షాపుల గురించి విక్రయదారులు మద్యం సేవిస్తున్నట్టు కథనం వచ్చింది. ఆ కథనం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అలాగే ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చీరాల వారి ఆదేశాల మేరకు ఈరోజు వేటపాలెం మండలంలో ప్రముఖ మద్యం షాపులన్నీ తనిఖీ చేశాము. తనిఖీ చేసిన కార్యక్రమంలో లైసెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళ బౌండరీస్ ప్రకారం లైసెన్సు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరిధిలో ప్రభుత్వ నిబంధనల వరకు లైసెన్స్ ఇచ్చిన మేరకు ఎటువంటి కన్జంప్షన్ ఏరియా లేదు. పక్కన ఎవరన్నా షెడ్ కానీ లేకపోతే పక్కన ఎవరన్నా ఇల్లు కట్టుకున్నట్టయితే అది ప్రైవేటు వారి స్థలంలో కట్టుకున్నారు. అక్కడ మాత్రం ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా మాత్రం మద్యం సేవించట్లేదు. అలాగే మేము నాటుసారా కేంద్రాలపై కూడా ప్రతి వారంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు వాళ్ళ సిబ్బంది అలాగే బాపట్ల ఈఎస్టీఎఫ్ ఏఎస్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది మేము కలిసి వారంలో లాస్ట్ మంత్ 1100 లీటర్ల వరకు బెల్లం ఓటుని ధ్వంసం చేశాము. అలాగే 4 ఐడి సెల్లర్స్ మీద కేసులు నమోదు చేసి రిమాండ్ పెట్టాము. ఈ మద్యం విక్రయాల మీద కానీ మద్యం సేల్స్ మీద కానీ రోజు ప్రతివారీగా మేము ఒక రూట్ మ్యాప్ను నిర్ణయించుకున్నాము. రూట్ మ్యాప్ ప్రకారం అదేవిధంగా రోజు తనిఖీలు చేస్తూ ఉన్నాము. మా దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు మేము తనిఖీ చేసి వారి మీద తగు చర్యలతో తీసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఎరువుల దుకాణదారులు ఎరువుల అక్రమ నిల్వలు రైతులకు అమ్మకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం సభ్యులు. చీరాల ఈపురుపాలెంలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ ప్రతిష్ఠా మహోత్సవాలు. కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.